అన్యోగసేయో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'ద కింగ్ ఎటర్నల్ మోనార్క్' అని కొరియన్ డ్రామాలో పార్ట్ 8 అంటే ఎపిసోడ్ 11 అలాగే 12ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 11th ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లూనా ఒక బైక్ మీద వెళ్తూ ఉంటుంది. ఇంకా డిటెక్టివ్ పార్క్ ఏమో తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడనమాట. సో ఇంకా లూనా అలా వెళ్తూ ఉంటుంది. డిటెక్టివ్ పార్క్ ని ఒక లారీ వచ్చేసి గుద్దేస్తుంది. ఇంకా లూనా వెంటనే ఆపి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు లూనాని కూడా ఒక కార్ వచ్చేసి గుద్దేస్తుంది అనమాట. ఇంకా లూనా కింద పడిపోతుంది. అప్పుడే ఆ కార్ లోంచి కొంతమంది వచ్చి లూనాని ఎక్కడికో తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు అంటే లీలిం దగ్గరికి. లూనాని కట్టేస్తారు. లూనాని కట్టేసిన తర్వాత లీలిం వస్తాడు. లీలిం వచ్చి లూనాకి జాంగ్‌తే యొక్క ఐడీ కార్డ్ చూపిస్తాడు. అప్పుడు లూనా అంటుంది, ఏంటి నువ్వు నాకు ఫోటోషాప్ చేసి చూపిస్తున్నావా? నేనెప్పుడు ఇలా దిగలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లీలిం తనకి చెప్తాడు, 2 వరల్డ్స్ ఉన్నాయి. ఇంకో వరల్డ్‌లో ఉన్న అమ్మాయి తినకు అన్నీ ఉన్నాయి. పేరెంట్స్ ఉన్నారు, ఇల్లుంది, అలాగే ఒక మంచి జాబ్ కూడా ఉంది అని చెప్పి అలా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు లూనా అనుకుంటుంది, తిన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర ఏం లేవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు లీలిం అంటాడు, నేను నిన్ను తన ప్లేస్‌లోకి పెట్టగలను అని చెప్పేసి నువ్వు నాకు హెల్ప్ చేస్తే అంటాడు. ఇంకా లూనా కూడా సరే అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా రాయల్ కోర్ట్‌లో ఏం జరుగుతుంది అంటే ప్రిన్స్ బోయాక్ చనిపోయారని చెప్పేసి ఒక సెరమనీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సెరమనీలో ప్రైమ్ మినిస్టర్ లీగాన్ డల్‌గా ఉండటం చూసి నవ్వుతుందన్నమాట. సో నవ్వేటప్పటికి పక్కనే ఉన్న తన సెక్రటరీ అంటారు, మీరెందుకు నవ్వుతున్నారు ఇలాంటి సిట్యుయేషన్‌లో అని చెప్పేసి నవ్వకండి అని చెప్పి అంటారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటుంది, ఏంటి నేను నిజంగానే నవ్వానా అని చెప్పేసి అనుకుని అంటుందన్నమాట. ఇంటికి వెళ్ళిన వెంటనే నాకెందుకు లీగాన్ సాడ్ ఫేస్ చూడంగానే నవ్వొచ్చింది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే తన సెక్రటరీ వచ్చేసి చైర్మన్ కేయూ గ్రూప్ చైర్మన్ ఉన్నారు కదా! సో తన ఈ ఫోటోస్ ఇచ్చారు మీకు ఇమ్మని అని చెప్పి ఇస్తుందన్నమాట. ఆ ఫోటోస్ చూస్తే దానిలో లీలిం ఉంటాడు. వాళ్ళ మదర్ చెప్పింది గుర్తొస్తుంది. లీలిం బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి. వెంటనే తను ఈ న్యూస్ పేపర్‌ని అలాగే లీలింని చూస్తూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పేసి. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఏం జరుగుతుంది అంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ రూమ్‌మేట్ ఉంది కదా! సో తనకి ఫోన్ వస్తుందన్నమాట. ఫోన్ వచ్చి నేను నిన్ను కలవాలి అని చెప్పేసి ఎవరో అంటారు. అలా అనేటప్పటికి ఆ అమ్మాయి బయటకొస్తుంది జైలు నుండి. ఇంకా లీలిం వాళ్ళ రైట్ హ్యాండ్ ఉన్నాడు కదా! సో తను కూడా అక్కడికొచ్చి తనని చంపేస్తాడన్నమాట. ఎలా సృష్టిస్తాడు అంటే తనేదో సూసైడ్ చేసుకున్నట్టు సృష్టిస్తాడు. ఇంకా జాంగ్‌తే అలాగే జాంగి వీళ్ళేం చేస్తారు అంటే వాళ్ళు ఒక కేస్ పనిలో ఒక అమ్మాయిని పట్టుకుందాము అని చెప్పేసి వెళ్తారన్నమాట. సో వాళ్ళలా అరెస్ట్ చేసేస్తారు. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో కోర్ట్ లేడీ నోవాకేమో ఒంట్లో బాగోదన్నమాట. సో తనకి సింజే వాళ్ళ మదర్ ఉన్నారు కదా! సో కింగ్డమ్ ఆఫ్ కొరియాలో సింజే వాళ్ళ మదర్ ఈ కోర్ట్ లేడీ నోవాకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా కోర్ట్ లేడీ నోవా ఏమో వాళ్ళ ప్రిన్స్ బోయాగ్‌ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారనమాట. సో ఏడుస్తుంటారు. అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తారనమాట. ఆవిడొచ్చి ఏం చెప్తుంది అంటే, నేను మీకు కొంచెం ఒకటి చెప్పాలి అని చెప్పి ఒక ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోని మీ దగ్గర పనిచేస్తుంది కదా! సో తను కాల్ చేస్తుంది. అంటే సింజే వాళ్ళ మదర్ గురించి చెప్తుందనమాట. తను కాల్ చేస్తుంటే నేను తీసుకొచ్చాను. అండ్ తన అత్తమాటు మన లీలిం ఉన్నాడు కదా! సో లీలిం బుక్ స్టాల్ ఉంది కదా! సో దాన్ని విజిట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి తనొక ట్రైటరా అని చెప్పేసి వెంటనే వెళ్తుందనమాట. ఈ కోర్ట్ లేడీ నోవా ఆ సింజే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటప్పటికి అప్పటికే సింజే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే ఒక బౌల్‌లో ఫుడ్ ఉంటుంది కదా! సో దానిలో ఒక పాయిజన్ అనేది కలిపేస్తుందనమాట. కలిపేసి తను తింటూ ఉంటుంది. అప్పుడే కోర్ట్ లేడీ నోవా వచ్చేసి అసలు నువ్వెవరు? నువ్వెందుకిలా చేశావు? అని చెప్పేటప్పటికి ఆ అమ్మాయేమో అప్పటికే విషం తాగేసి ఉంటుంది కదా! సో తన నోట్లోంచి బ్లడ్ అనేది వచ్చేసి కింద పడిపోతుందనమాట. అప్పుడు కోర్ట్ లేడీ నోవా అందరితో చెప్తుంది, తిన్ని ఎలాగన్నా సరే బ్రతికించండి. తిన్ని ఎవరు ఇలా చేయమన్నారో నాకు తెలియాలి అని చెప్పేసి అంటుంది కోర్ట్ లేడీ నోవా. ఇంకా అందరూ కూడా సరే అంటారు. ఇంకా జాంగ్‌తే ఏమో లీగాన్‌ని తలుచుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను డంప్ చేసేద్దాం అనుకుంటున్నావా? నేను ఊరుకోను. నేను నీకు లెసన్ నేర్పిస్తాను అని చెప్పేసి జాంగ్‌తే అనుకుంటుంది. ఇంకా జాంగ్‌తే సింజే కలిసి ఒక షాప్‌కి వెళ్ళి డ్రింక్ తాగుతూ ఉంటారనమాట. సో అప్పుడు జాంగ్‌తేకి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది ఏం చెప్తారు అంటే, ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ రూమ్‌మేట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. మీరేంటి ఇంట్రాగేట్ చేశారు కదా! సో మీ మీదకి రావచ్చు. మీరు కొంచెం అలర్ట్‌గా ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంకా సరే అని చెప్పేసి జాంగ్‌తే సింజే మాట్లాడుకుంటారు. మనం ఎలాగన్నా సరే లీగాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీగాన్ వాళ్ళ మదర్‌ని కనిపెట్టాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు
సింజే అంటాడు, సరే అయితే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న లీగాన్ చనిపోయిన ఉంటుంది కదా ఫనరల్, సో ఆ ఓనర్ని కలుద్దాము అని చెప్పేసి అంటారనమాట. సో ఆ ఓనర్ని కలుస్తారు, మేము పోలీసులు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఓనర్ ఏమో ఈ ఫర్నరల్ ఉంది కదా, సో ఆ ప్లేస్ కి వాళ్ళు మనీ అనేది బై హ్యాండే ఇస్తున్నారు, ఆన్లైన్ లో ఇవ్వట్లేదు, సో వాళ్ళ అడ్రస్ మాకు తెలీదు అని చెప్పి ఆ ఓనర్ చెప్తాడనమాట. అప్పుడు సింజే అంటాడు, పోనీ సీసీ ఫుటేజ్ కావాలి నాకు అని చెప్పేసి అంటారనమాట. సో సింజే అప్పుడు జాంగ్తే అడుగుతుంది సింజేతో, నీకు సీసీ ఫుటేజ్ ఉంటే ఆవిడని ఎలా గుర్తుపడతావు, నువ్వు ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి సింజేతో అంటుంది. అప్పుడు సింజే అంటాడు, లేదు నేను చూసాను తన్ని అని చెప్పేసి అంటాడనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ సీసీ ఫుటేజ్ చూడడానికి వెళ్తారు. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఏం జరుగుతుంది అంటే, ఈ ప్రిన్స్ బోయాగ్ చనిపోయారు కదా, సో అందుకని చెప్పేసి ప్రిన్స్ బోయాగ్ వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా, సో అంటే ఈ లీగాన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు, ఇంకో తమ్ముడు ఉన్నాడు అనుకున్నాం కదా, సో తను వచ్చి అక్కడ అన్ని సర్దుతూ ఉంటాడనమాట. సర్ది లీగాన్తో అంటూ ఉంటాడు, నన్ను ఒక డైరెక్టర్ని చేసేయి, నీ తర్వాత నేనే ఇక్కడ కింగ్ అవ్వాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు లీగాన్కి వాళ్ళ తాతగారు చెప్పినవి అన్ని గుర్తొస్తాయి, అంటే ప్రిన్స్ బోయాక్ చెప్పినవి అన్ని గుర్తొస్తాయి అనమాట. ఎప్పుడు నువ్వు ఈ వరల్డ్లోకి అంటే మా మా కింగ్డమ్ లోకి రావద్దు అని చెప్పేసి ఈ ప్రిన్స్ తో చెప్తూ ఉంటాడనమాట. సో అలా చెప్తూ ఉంటే గుర్తొచ్చి తను ఇంకా ఈ సెరమనీస్ అన్ని అయిపోయిన తర్వాత వెంటనే కింగ్డమ్ ఆఫ్ కొరియాలోంచి పంపించేయండి, మళ్ళీ ఇంకెప్పుడు కింగ్డమ్ ఆఫ్ కొరియాలోకి రావడానికి వీల్లేదు అని చెప్పేసి లీగాన్ ఏం చేస్తాడు అంటే అలా వచ్చి అలా నుంచుంటాడు. అయితే అప్పుడే డాక్టర్ వస్తారనమాట. ప్రిన్స్ బోయాగ్ ఎలా చనిపోయారో మాకు కారణం తెలిసింది అని చెప్పేసి, ఎవరో తన మెడ మీద ఎక్కువ ఫోర్స్ పెట్టడం వల్ల తను చనిపోయాడు అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తాడు లీగాన్ కి. ఇంకా లీగాన్ కూడా సరే అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ ఏమో తనకి ఒక రింగ్ ఇస్తాడనమాట. ఈ రింగ్ వల్ల కూడా తను చనిపోయాడు, తను చనిపోయినప్పుడు తన బాడీ దగ్గర రింగ్ దొరికింది మాకు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఆ రింగ్ ని విసిరేస్తాడు గాల్లోకి. విసిరేసేటప్పటికి టైం అనేది ఆగిపోతుంది. ఇంకా తనకు అర్థమవుతుంది లీగాన్ ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి, నేను కూడా రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్ళాలి అని చెప్పి ఇంకా తన సెక్రటరీని పిలిచి, నేను వేరే చోటుకు వెళ్తున్నాను, సో మీరందరూ కోర్ట్ లేడీ నోవాని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు. అప్పుడు తన సెక్రటరీ అంటుంది, మీకు ఒకటి చూపించాలి అని చెప్పేసి దానికి ఒక సోషల్ మీడియా అకౌంట్ చూపిస్తుంది అనమాట. దానిలో ఏం పోస్టులు వచ్చాయి అంటే, కింగ్ వేరే చోటుకి వెళ్తున్నారు ఎందుకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ని కలవటానికి అని చెప్పేసి ఈ ఫొటోస్ అన్ని వస్తాయన్నమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఇదంతా ప్రైమ్ మినిస్టర్ చేసింది, అంటే ప్రైమ్ మినిస్టర్ నన్ను కిందకి లాగాలని చూస్తుంది, ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ లో కలపండి అని చెప్పేసి అంటాడనమాట కింగ్. కానీ వాళ్ళేమో ప్రైమ్ మినిస్టర్ ఇంకా రాలేదు, అంటే మాకు అందుబాటులో లేదు, తను హాలిడేస్ లో ఉందంట అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. అప్పుడు కింగ్ అంటాడు, ప్రిన్స్ బోయాక్ డైలీ యాక్టివిటీస్ లిస్ట్ ఉంటుంది కదా, సో అది నాకు తీసుకొచ్చి ఇవ్వండి, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కలిసినా సరే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ అకౌంట్స్ చూస్తాడు. ఇంకా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో సింజే ఏదో షాప్ కు వెళ్తాడు. అయితే మళ్ళీ తనకి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వెంటనే తన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరు అంటే లీలిం వాళ్ళ రైట్ హ్యాండ్ సింజేని కొట్టబోతాడు. అప్పుడు సింజే కొంచెం గాయం అవుతుంది, రక్తం కూడా వస్తుంది. ఇప్పుడు సింజే ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్న వ్యాలెట్ రైట్ హ్యాండ్ మీదకి ఇసిరేస్తాడు అనమాట. లీలిం రైట్ హ్యాండ్ మీదకి ఇసిరేసి, నువ్వు నా వాలెట్ ని దొంగతనం చేయపోయావు, అలాగే నాకు రక్తం కూడా వచ్చింది ఇప్పుడు దెబ్బ తగలటం వల్ల, ఇప్పుడు నేను నిన్ను చంపేయచ్చు, ఇది లా వల్ల కూడా సరిపోతుంది అని చెప్పేసి తనని ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ రైట్ హ్యాండ్ అంటాడు, ఒక ఫోన్ చూపిస్తాడు. ఫోన్ చూపించి, ఈ ఫోన్ నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఈ ఫోన్ రింగ్ అవుతుంది, లేకపోతే ఇంకెప్పటికీ ఈ ఫోన్ రింగ్ అవదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అలా అంటాడు. అప్పుడు ఒక పెద్ద కార్ వస్తుంది. కార్ వచ్చేటప్పటికి ఇంకా సింజే ఏమో వేరే చోట పడిపోతాడు అనమాట ఆ కారు. సో అందులో ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ రైట్ హ్యాండ్ ని తీసుకెళ్లిపోతారు. ఆ రైట్ హ్యాండ్ ఏమో ఫోన్ కింద పడేసి కార్ లో వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఏమో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే తను స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడు జాంగ్తే ఏమో, నీకు బుద్ధి ఉందా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్ళాలి పదా అని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఇంకా తనకి బ్యాండేజ్ అవన్నీ వేపించి తీసుకొస్తుంది అనమాట. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో లీగాన్ ఏం చేస్తుంటాడు అంటే ఆ డైలీ యాక్టివిటీ లాగ్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా చెక్ చేస్తున్నప్పుడు తనకు ఒక పేరు తెలుస్తుంది అనమాట. ఏంటి అంటే ఈసో బుక్ స్టోర్ అని చెప్పేసి. ఈ బుక్ స్టోర్ గురించి వెతకమని చెప్పేసి తన సెక్రటరీకి పంపిస్తాడు. ఇంకా లీగాన్ ఏమో అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అలా ఆలోచించి ఇప్పుడు వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి కిమ్ దోసాన్ ఉన్నాడు కదా, సో తన దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా
తన సబ్ క్యాప్టెన్ ని కూడా తనతో రమ్మని చెప్పేసి వెళ్తాడు. ఇంకా ఆ జైలుకి వెళ్ళి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ కిమ్ దోసాన్ మాత్రం నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే బీహెడ్డింగ్ అనేది కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఎప్పుడో బ్యాన్ చేసేసారు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు లీగాన్ అంటాడు, నువ్వు మర్చిపోయావేమో ఇది కూడా ఒక లా ఉంది, కింగ్ మాటలే ఆర్డర్స్ అన్నమాట, కింగ్ ఆర్డర్సే ఒక లా అనేది అని చెప్తాడనమాట లీగాన్. ఇంకా అలా చెప్పి ఫస్ట్ టైం మళ్ళీ బీహెడ్డింగ్ చేస్తాడనమాట కిమ్ దోసాన్ని. అప్పుడు అన్ని టీవీ ఛానల్స్ లో కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అంటే 1920 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బీహెడ్డింగ్ అనేది జరుగుతుంది, అంటే ఒక మనిషిని చంపేస్తున్నారు అని చెప్పేసి టీవీ ఛానల్లో వస్తుందన్నమాట. అంటే లీలిం ట్రైటర్ ని చంపేస్తున్నారు అని చెప్పి వస్తుంది. ఇంకా జాంగ్తేకి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ కో కనిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కో కనిపించిన వెంటనే తనతో మాట్లాడుతుంది అనమాట. నీ ఐడి కార్డ్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది. తన ఐడి కార్డ్ ఇస్తుంది. ఇంకా జాంగ్తే ఏమో ఆ ఐడి కార్డ్ చూస్తుంది. చూసిన తర్వాత తను ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి తన వెనకాలే ఫాలో అవుతుంది అనమాట. ఈ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఒక షూస్ అనేవి కొనుక్కుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు దాకా చాలా పూర్ గా ఉన్న అమ్మాయి ఒకసారి షాప్ కి వెళ్ళి అన్ని రిచ్వి కొనుక్కోవటం అవన్నీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా జాంగ్తేకి ఏమో ఏదో డౌట్ వస్తుంది, కానీ జాంగ్తేకి వెంటనే ఫోన్ వచ్చేటప్పటికి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా వెళ్తుంది జాంగ్తే, ఫోన్ లో మాట్లాడి నేను స్టోర్ దగ్గర ఉన్నాను అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా లూనా ఏం చేస్తుంది అంటే జాంగ్తే లాగా రెడీ అవటం స్టార్ట్ చేస్తుంది అనమాట. తన హెయిర్ కట్ చేసుకుని ఇంకా నీట్ గా రెడీ అవటం, తనలాగా డ్రెస్సులు వేసుకోవటం, ఇవన్నీ కూడా లూనా చేస్తూ ఉంటుంది. ఇంకా జాంగ్తే ఏమో ఒక షాప్ నుండి, అంటే ప్రైమ్ మినిస్టర్ కోని ఫాలో చేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతుంది కదా, సో అక్కడ తను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఫైటింగ్ అనేది. సో తనకి కళ్ళు తిరిగిపోతాయి, మధ్యలో కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో తనకి తెలియదు అనమాట. ఇంకా కింగ్ ఏం చేస్తూ ఉంటాడు అంటే తను బీహెడ్డింగ్ చేసేస్తాడు కదా, సో చేసేసిన తర్వాత తన రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమని ఆలోచిస్తాడు అంటే నేను ఫస్ట్ టైం ఈ టైం ఆగినప్పుడు కొన్ని సెకండ్సే వచ్చాయి, తర్వాత మినిట్స్ వరకు ఆగటం స్టార్ట్ చేసింది, అండ్ ఇందాకైతే 10 మినిట్స్ దాకా ఆగింది ఏంటి అని చెప్పేసి తిను కౌంట్ చేసుకుంటూ ఉంటాడు కదా సౌండ్స్, అవన్నీ రాసుకుంటున్నాడు అనమాట. సో దాన్ని బట్టి తినకి ఏం అర్థమవుతుంది అంటే ఈ టైం ఆగటం అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే 64th టైం ఆగితే గనక 1 డే వరకు టైం అనేది ఆగిపోతుంది అని చెప్పేసి లీగాన్ కి అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఉండగా తన సబ్ సెక్రటరీ వచ్చేసి క్యాప్టెన్ ఉన్నాడు కదా, సబ్ క్యాప్టెన్ వచ్చి ఇదిగోండి బుక్ స్టాల్ తిందే ఓనర్ ఇతనే అని చెప్పి చూపిస్తాడు. అప్పుడు లీగాన్ కి గుర్తొస్తుంది తను చిన్నప్పుడు నన్ను గన్ షూట్ చేసి చంపేద్దాం అనుకుంది వీడే కదా, ఇంకా బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరినీ సోల్జర్స్ అందరినీ రమ్మని ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి అందులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు, మొత్తం అందరినీ చంపేస్తారు. ఇంకా అప్పుడు అందులో లైబ్రరీలో ఉన్నది ఎవరు అని చెప్పేసి మనకి ఇప్పుడు ఏం చూపిస్తారు అంటే లీలిమ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న తన రైట్ హ్యాండ్ ని కింగ్డమ్ ఆఫ్ కొరియాకి పంపించేస్తాడు, ఎందుకంటే నీ అవసరం అక్కడే ఉంది అని చెప్పి చెప్తాడనమాట. అండ్ కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న రైట్ హ్యాండ్ నేమో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి తెచ్చుకుంటాడు. సో ఇప్పుడు లీగాన్ చంపుతుంది రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న రైట్ హ్యాండ్ అన్నమాట. సో తను చంపుదాం అనుకుంది తిన కాదు. ఇంకా కింగ్ ఏం చేస్తాడు అంటే తను పడిపోతుంటాడు కదా రైట్ హ్యాండ్, సో తన్ని షోల్డర్ చెక్ చేయమని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. చెప్పేటప్పటికి ఆ షోల్డర్ మీద ఏమి ఘాటు ఉండదన్నమాట. సో ఘాటు పోయేటప్పటికి తనకు అర్థమవుతుంది అంటే తిను రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న రైట్ హ్యాండ్ లీలిమ్ కి అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే తర్వాత జాంగ్తేని కూడా మార్చేయొచ్చు, లూనాని జాంగ్తే కింద మార్చొచ్చు, జాంగ్తేని లూనా కింద మార్చొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇంకా వెంటనే తన సెక్యూరిటీ ఉంటుంది కదా, సో ఆ టీం దగ్గరికి వెళ్ళి నేను మీకు ఒక ఫోటో ఇస్తున్నాను, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడున్నా సరే నాకు ఫైండ్ చేసి తీసుకురండి అని చెప్పేసి, అంటే ఎక్కడుందో టార్గెట్ ని ఫైండ్ చేయండి అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇంకా అక్కడ కట్ చేస్తే మన జాంగ్తేని వాళ్ళు పడిపోతుంది కదా కింద, సో తనకి మెలకు వచ్చేటప్పటికి ఒక గూడెం లాంటి దాంట్లో ఉంటుందన్నమాట. తనని అందరూ కట్టేసి ఉంచుతారు. సో ఇంకా తను చూస్తూ ఉంటుంది ఎవరున్నారు అని చెప్పేసి. బయట ఒక చిన్న పిల్లోడు కనిపిస్తాడనమాట. ఇంకా పొద్దున్నే ఆ పిల్లవాడు వచ్చి ఇతను లూనా అనుకుని మొత్తం తన మాస్క్ తీసేసి చేతులు కట్టేసి ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా తన్ని విప్పించేసి వెళ్తాడు. అప్పుడు జాంగ్తే ఏం చేస్తుందంటే కొంతమంది వస్తారనమాట, వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న కార్ కీస్ లాక్కుని గన్ కూడా తీసుకుని వెంటనే పారిపోతుంది.
పారిపోయి కారెక్కి అలా కార్‌లో వెళ్తూ ఉంటుంది. నేనిప్పుడు ఎలాగన్నా సియోల్‌కి వెళ్ళాలి అని చూస్తుందనమాట రోడ్ మీద. అక్కడ ఏం రాసుంటుంది అంటే, వే టు బూసాన్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు జాంగ్‌తేకి అర్థమవుతుంది. అంటే నేను కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్నానా అని చెప్పేసి. ఇంకా లీగాన్‌కేమో జాంగ్‌తే పారిపోయిందని తెలుస్తుందనమాట. తను నాకు ఎలాగన్నా కావాలి, అట్‌లీస్ట్ డెడ్ బాడీ అన్నా నాకు కావాలి. ఎందుకంటే ఆ డెడ్ బాడీ కోసమన్నా సరే లీగాన్ వస్తాడు. లీగాన్‌తో నేనొక ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి తనతో పాటు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళమంటాడనమాట. వాళ్ళ మనుషులందరినీ కూడా ఒక 100 మెంబర్స్ దాకా అందరూ వెంటనే పరిగెడతారనమాట. జాంగ్‌తేని పట్టుకుందాము అని చెప్పేసి. ఇంకా జాంగ్‌తే కార్‌లో వస్తుంది కదా! సో, వస్తున్నప్పుడు తన కార్‌లో పెట్రోల్ అయిపోతుంది. ఇంకా తను పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చోట దాక్కుంటుంది. అక్కడొక ఫోన్ బూత్ ఉంటుందనమాట. ఆ ఫోన్ బూత్ మీద ఏం రాసుంటుంది అంటే, న్యూ ఇయర్ విషెస్ కింగ్‌కి చేయండి. మీ మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు జాంగ్‌తే ఏం చేస్తుంది అంటే, లీగాన్ నాకిక్కడ నన్ను ఎవరో తరుముతున్నారు, భయమేస్తుంది, నువ్వు తొందరగా రా, నన్ను కాపాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద లారీ వచ్చేసి ఈ బూత్‌ని గుద్దేస్తుందనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో కొంచెం తప్పుకుంటుంది, కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత ఎలాగోలా లెగిసి గన్ పట్టుకుని అలా వస్తూ ఉంటుంది. ఇంకా వస్తుంది చాలా కొన్ని వందల మంది తన వెనకాలే వచ్చేస్తారనమాట. సో, అందరూ తన్ని చంపడం వచ్చేటప్పటికి ఇంకా తను ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుందనమాట. సో, ఇంకా ఎగ్జాక్ట్‌గా అదే టైంలో మన లీగాన్‌కేమో జాంగ్‌తే ఎక్కడుందో తెలుస్తుంది. తన సీసీ ఫుటేజ్‌లో చూస్తాడనమాట. చూసిన వెంటనే అందరికీ చెప్తాడు. అందరికీ చెప్పి తిన్నెక్కడున్నా మనం వెళ్లి కాపాడాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సో, ఇంకా ఎగ్జాక్ట్‌గా తను ఏడుస్తూ ఉంది కదా! సో, ఆ టైంకి లీగాన్ హార్స్ మీద చాలా మందిని తీసుకొని పైనుండి ఏరోప్లేన్స్‌ని తీసుకొచ్చి మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ చంపేయండి. తను కింగ్డమ్ ఆఫ్ కొరియాకి కాబోయే క్వీన్. సో, తనని కాపాడాలి ఎట్టి పరిస్థితులతో అని చెప్పేసి అందరిని ఫైట్ చేస్తాడనమాట. ఏదో వార్ లాగా ఆ 100 మెంబర్స్‌ని కూడా చంపేసి ఫైనల్లీ జాంగ్‌తే దగ్గరికి వెళ్తాడనమాట. సో, జాంగ్‌తే దగ్గరికి వెళ్తాడు. ఇంకా జాంగ్‌తే ఏమో తను చూసి కింద పడిపోతుందనమాట. కింద పడిపోయేటప్పటికి ఇంకా జాంగ్‌తేని పట్టుకుని తన ప్యాలెస్‌కి తీసుకువెళ్దాము అని అనుకుంటాడు. ఇంకా తను లూనా అనుకోవట్లేదు. జాంగ్‌తే అని తనకి అర్థమైపోతుందనమాట తనని చూడంగానే. సో, జాంగ్‌తేని పట్టుకుని తన ప్యాలెస్‌కి తీసుకొచ్చి ఇంకా ట్రీట్‌మెంట్ అవన్నీ ఇప్పిస్తాడనమాట. సో, ఇంకా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే కోర్ట్ లేడీ కూడా వస్తుంది. ఇంకా డాక్టర్స్ కూడా వచ్చి ట్రీట్ చేస్తారు. అప్పుడు కోర్ట్ లేడీ అంటుంది, "నువ్వు లోపల ఉండొద్దు. నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు లీగాన్ ఏం చేస్తాడు అంటే ఆ రూమ్ బయటే కూర్చుని ఉంటాడు. ఎంతసేపు ట్రీట్‌మెంట్ చేసినా సరే అంతసేపు బయటే కూర్చుని ఉంటాడనమాట. అప్పుడు కోర్ట్ లేడీ అంటుంది, చాలా టైం పడుతుందని నిన్ను వెళ్ళిపోమన్నాను. నువ్వు లోపలే ఉండాల్సింది అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా తనకి బాగైపోయింది అని చెప్పిన వెంటనే లీగాన్ లోపలికి వెళ్ళి జాంగ్‌తేని చూస్తూ ఉంటాడు. ఇంకా జాంగ్‌తే కూడా కళ్ళు తెరుస్తుంది. జాంగ్‌తే ఏమో, "ఎలా ఉన్నావు లీగాన్? మనిద్దరం మళ్ళీ ఇలా కలుస్తామని నేను అనుకోలేదు" అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు జాంగ్‌తే అంటుంది, "యూన్సప్ ఎలా ఉన్నాడు? జోవున్సప్" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లీగాన్ అంటాడు, "జోవున్సప్‌కి కొంచెం దెబ్బ తగిలింది, బుల్లెట్ తగిలింది, నన్ను కాపాడదామని చెప్పి హాస్పిటల్‌లో ఉన్నాడు. కానీ బానే ఉన్నాడు" అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ జాంగ్‌తే అంటుంది, "జోవన్ కూడా బానే ఉన్నాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో అంతా బానే జరుగుతుంది" అని చెప్పేసి చెప్తుంది. ఇంకా కింగ్ కూడా సరే అని చెప్తాడు. ఇంకా తనేమో పడుకొని పోతుంది. ఇంకా మన కింగ్ ఏమో ఫ్యూచర్ క్వీన్‌ని అనౌన్స్ చేస్తాడు కదా! సో, అందరి ముందు. సో, అవన్నీ కూడా ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా చాలా వైరల్ అయిపోతున్నాయన్నమాట. అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లూనా ఏమో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్ళిపోతుంది. అండ్ జాంగ్‌తే ఫోన్ దొరుకుతుందన్నమాట తనకి. ఫోన్ కూడా ఎవరిస్తారు అంటే లీలిమే ఇస్తాడు. సో, తన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫోన్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా అన్ని అందులో ఉన్న కాంటాక్ట్స్ చూడటం, అలాగే ఇంకా ఫోటోస్ చూడటం, ఇంకా అక్కడ కూర్చొని తినటం అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. సింజేకి ఏం తెలుస్తుందంటే జాంగ్‌తే వెకేషన్‌లోకి వెళ్ళింది. 21 డేస్ వెకేషన్ తీసుకుంది, లీవ్ తీసుకుంది అని చెప్పి అంటారనమాట వాళ్ళ కొలీగ్స్. సో, ఇంకా సింజే ఏమో జాంగ్‌తేకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఏమో లూనా లిఫ్ట్ చేయదు. ఎందుకంటే మాట్లాడితే తెలిసిపోద్ది అని చెప్పేసి ఓన్లీ మెసేజ్‌లే పెడుతుందనమాట. "నేను బానే ఉన్నాను. నేనిప్పుడు ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చానులే. నేను తర్వాత మాట్లాడతాను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. కానీ సింజే ఏమో ఫోన్ లిఫ్ట్ చెయ్యి, ఫోన్ లిఫ్ట్ చెయ్యి అంటాడు. కానీ అస్సలు లిఫ్ట్ చేయదనమాట ఎన్ని సార్లు ఫోన్ చేసినా. కొరియాలో లీగాన్ వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే చనిపోదాము అని చెప్పేసి తన చెయ్యి కోసేసుకుంటుందనమాట. అలాగే డాక్టర్ వెంటనే వస్తారు. డాక్టర్ వచ్చినా సరే తను రిఫ్యూజ్ చేసేస్తుంది. "నేను చేపిచ్చుకోను" అంటుంది. కానీ తనేం చేస్తుందంటే డాక్టరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి తనకి ట్రీట్మెంట్ చేస్తుందనమాట. అంటే తను చనిపోకూడదు అని చెప్పేసి చేస్తూ ఉంటుంది ట్రీట్మెంట్. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో మన జోవున్ సప్ ఏమో నారిని చూస్తాడనమాట. నారిని చూడంగానే నారి అని చెప్పేసి
ఇలా హగ్ చేసేసుకుంటాడు. కానీ తనేమో నారి ఎవరు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది. అవును జోన్ చెప్పాడు కదా! అక్కడ కూడా మ్యోంగ్ ఉంటుందని. సో, తిన నారి కాదు అని చెప్పేసి అనుకుంటాడనమాట. అప్పుడు నారి అడుగుతుంది. మీరందరూ కూడా నన్ను నారి అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు నారి ఎవరు? అని చెప్పేసి మ్యోంగ్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు జోవన్ అంటాడు, ఎవరు కాదులే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి నారి నువ్వేం చేస్తున్నావు? అని చెప్పేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న నారిని తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నారీ షాప్‌కి ఎవరొస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ సేమ్ కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంటుందో అలాంటి డ్రెస్సే వేసుకుని అలాగే రెడీ అయ్యి వస్తుందన్నమాట. అప్పుడే జోవన్ వస్తాడు. జోవన్ చూసి ఏంటి తిను అచ్చు ఎగ్జాక్ట్ గా అలాగే రెడీ అయింది అని చెప్పి తనకి ఏదో డౌట్ వస్తుందన్నమాట. డౌట్ వస్తుంది. ఇంకా సరే అని చెప్పి తను డ్రింక్ తాగేదాకా అక్కడే కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత తనేమో వెళ్ళిపోతుంది అనమాట. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోతుంది. అప్పుడు నారిని నాకు నీ కార్ కీస్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు నారి అంటుంది నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా నేను ఇవ్వను అని చెప్పేసి అంటుంది. అప్పుడు జోవన్ ఏమో తనకి డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తాడు. ఇంకా నారి కార్ ఇస్తుంది. నారి కార్ తో తన జోవన్ ఏమో ఈ ప్రైమ్ మినిస్టర్ ని ఫాలో చేస్తూ ఉంటాడనమాట. దారిలో జాంగ్తేకి అలాగే సింజేకి ఇద్దరికి కూడా ఫోన్స్ ఇస్తాడు. కానీ జాంగ్తే ఫోన్ ఎత్తదు. సింజే మాత్రం ఫోన్ ఎత్తుతుంది. సో ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా జోవన్ ఏం చేస్తాడు అంటే ప్రైమ్ మినిస్టర్ కార్ ముందు ఆపుతాడు. ఆపేసి ప్రైమ్ మినిస్టర్ దిగుతుంది. ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి తను అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది నువ్వు నన్ను ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ అనుకున్నావా? నేను ప్రైమ్ మినిస్టర్ కాదు అని చెప్పేసి అలా మాట్లాడుతుంది. అప్పుడు ఎవరో జోవున్ని గన్ తో షూట్ చేసేస్తారు. ఇంకా జోవున్ కింద పడిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమో వెళ్ళిపోతుంది కార్లో ఎక్కేసి. ఇంకా సింజాకి ఫోన్ చేశాడు కదా! సో సింజా అప్పుడే వస్తాడనమాట. వచ్చి జోవున్ని తీసుకెళ్తాడు. నేను పోలీస్‌నని చెప్పేసి తీసుకువెళ్తాడు జోవున్ని. జోవున్ని తీసుకువెళ్తే జోవున్ ఏమో హాస్పిటల్‌కి వెళ్ళను నేను. మా ఊర్లో మా కింగ్డమ్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ పనిచేస్తాయి అని చెప్పేసి చెప్తాడు. కానీ తనకి చెయ్యి మాత్రం నొప్పిగానే ఉంటుందన్నమాట. అయినా సరే సింజా చెప్పిన మాటలనేది వినడు. ఇంకా తర్వాత తెల్లారిపోతుంది. కింగ్డమ్ ఆఫ్ కొరియాలో జాంగ్‌తే ఏమో కిందకొస్తుందన్నమాట. అంటే తన రూమ్ లోంచి బయటకొస్తుంది. అప్పుడు మెయిడ్స్ అందరూ కూడా తనని వెరైటీగా చూస్తారు. అప్పుడు జాంగ్‌తే అడుగుతుంది ఏమైంది? ఏం చేస్తున్నారు ఇక్కడ? అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ మెయిడ్స్ అంటారు మా కింగ్ ఒక మిలిటరీ గెటప్ వేసుకుని వంట చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక వెంటనే జాంగ్‌తే వెళ్ళి చూస్తుంది. జాంగ్‌తే ఒకసారి లీగాన్‌తో చెప్తుందనమాట. నువ్వు నీ మిలిటరీ గెటప్ లో చాలా బాగుంటావు. ఆ గెటప్ లో వంట చేస్తే నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో అందుకని చెప్పి లీగాన్ అలా రెడీ అవుతాడనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో నవ్వుకుంటూ వెళ్తుంది. అప్పుడు లీగాన్ అంటాడు నువ్వు ఇంకొంచెం లేట్ గా వచ్చుంటే నేను ఇంకో 3 బస్తాలు బియ్యం కడిగేసి ఉండేవాడిని అని చెప్పేసి చెప్తాడనమాట. సో అంటే తను వచ్చేదాకా వంట చేస్తూనే ఉంటాడు. ఇంకా కోర్ట్ లేడీ కూడా అదంతా చూస్తుంది కానీ నవ్వుతుంది. ఇంకా కింగ్ ఏమో జాంగ్‌తే కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఇంకా జాంగ్‌తే తింటూ ఉంటుంది. లీగాన్ అంటాడు నువ్వు తిన్న తర్వాత మనం జోవన్ సప్‌ని కలవటానికి వెళ్దాము అని చెప్పి చెప్తాడు. ఇంకా జాంగ్‌తే కూడా సరే అంటుంది. అప్పుడు కింగ్ ఏమో నీకు ఇక్కడ డ్రెస్‌లేమీ లేవు కదా! నేను నీకోసం తెప్పించాను అని చెప్పేసి ఒక చోటకి తీసుకెళ్తాడనమాట తినేసిన తర్వాత. సో అప్పుడు చాలా డ్రెస్‌లనేవి ఉంటాయి. ఇంకా జాంగ్‌తేని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాడు. జాంగ్‌తే ఏమో ఇన్ని డ్రెస్‌లా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి జాంగ్‌తే ఒక డ్రెస్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వెళ్తుందనమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ డ్రెస్ పాకెట్‌లో తనకొక బాక్స్ కనిపిస్తుంది. దానిలో ఒక చైన్ ఉంటుంది. కానీ ఆ చైన్ వేసుకోకుండా వచ్చేస్తుందనమాట. అప్పుడు లీగాన్ అడుగుతాడు నీకు ఒక బాక్స్ లాంటిది ఏమీ నీ డ్రెస్‌లో కనిపించలేదా? అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది కనిపించింది. కానీ నేను ఈ డ్రెస్సే ఏసుకున్నానని నీకెలా తెలుసు? అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడు లీగాన్ అంటాడు నాకు నీ గురించి అన్నీ తెలుసు. నీ టేస్ట్‌ల గురించి అంటాడు. కానీ నిజం ఏంటంటే ప్రతి డ్రెస్‌లో కూడా ఇలాంటి బాక్సులు పెట్టిస్తాడనమాట లీగాన్. ఇంకా వీళ్ళందరూ కలిసి జోన్సప్‌కి వెళ్తున్నారు కదా! జోన్సప్ రూమ్‌కి. సో జోన్సప్ ఏమో సెక్యూరిటీ చెక్ చేయాలి అని చెప్పేసి సెక్యూరిటీ చెక్ చేస్తుంటాడనమాట తన రూమ్‌లో. ఇంక అప్పుడే కింగ్ వస్తాడు. కింగ్‌తో పాటు జాంగ్‌తే కూడా వస్తుంది కదా! సో జాంగ్‌తేని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటాడు. తర్వాత జాంగ్‌తే ఏమో తన కోసం కేక్ తీసుకొస్తుందనమాట. ఇంకా జోన్సప్ అంటాడు కింగ్‌తో, లీగాన్‌తో నేను నీకోసం ఎంత ప్రాణాలు తెగించి నిన్ను కాపాడాను కదా! నువ్వు నా కోసం కేక్ కట్ చెయ్యి అని చెప్పేసి లీగాన్‌ని అడుగుతూ ఉంటాడు. కానీ లీగాన్ ఏమో ఆ ఒక్కటి తప్ప వేరేదేదైనా అడుగు అని చెప్పేసి లీగాన్ అంటూ ఉంటాడు. ఇంకప్పుడు జాంగ్‌తే తనకి కేక్ కట్ చేసి ఇస్తుందనమాట. సో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఈ లీగాను అలాగే జాంగ్‌తే కలిసి జాంగ్‌తేని కిడ్నాప్ చేసిన రూమ్‌కి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎవరు ఉండరనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేస్తారు. అన్ని ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయేమో అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం దొరకదు. దాని తర్వాత లీగాన్ జాంగ్‌తేని ఒక చర్చ్‌కి తీసుకెళ్తాడు.
అంటే చర్చ్‌కి తీసుకెళ్తారు. ఆ చర్చ్‌కి తీసుకెళ్ళి మా పేరెంట్స్ ఇక్కడే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తూ ఉంటాడనమాట లీగాన్. లీగాన్ వాళ్ళ మదర్ క్యాన్సర్‌తో చనిపోతుందనమాట. సో, అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు జాంగ్‌తే కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తుంది. మా పేరెంట్స్ కూడా మా మదర్ నా చిన్నప్పుడే చనిపోయారు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఫోటో తీసుకుందాము అని చెప్పి అనుకుంటారు. అయితే అక్కడే వాళ్ళకి ఒకళ్ళు కనిపిస్తారనమాట. ఫాదర్ వస్తారు. సో, ఫాదర్‌ని ఫోటో తీస్తారా మీరు మా కోసం అని చెప్పేసి అంటారు. ఇంక ఫాదర్ కూడా సరే అని చెప్పేసి ఫోటో తీస్తాను అంటారనమాట. సో, ఫోటో తీస్తారు. టైం ఆగిపోతుంది. టైం ఆగిపోతే లీగాన్‌కి అర్థమవుతుందనమాట. ఏంటంటే లీలిమ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఇంక తను బాధపడుతూ ఉంటాడు. కానీ టైం మళ్ళీ వచ్చేసిన తర్వాత నవ్వుతాడనమాట. సో, ఫోటో దిగుతారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మ్యాన్షన్‌కి వెళ్ళిపోతారు. ఇంకా తనకి అంటే జోంగ్‌తేకి కొంచెం దెబ్బలుంటే దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. సో, ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు జాంగ్‌తే ఏమడుగుతుందంటే డాక్టర్‌ని నేను ఆల్కహాల్ తాగొచ్చా అని చెప్పేసి, డ్రింక్ తాగొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమో లేదు నువ్వు తాగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత లీగాన్ ఇదంతా వింటాడు కదా! సో, లీగాన్‌తో అంటుంది డాక్టర్స్ అలాగే చెప్తారు. ఏం పర్వాలేదులే మేము డ్రింక్ చేయొచ్చు అని చెప్పేసి జాంగ్‌తే అంటూ ఉంటుంది. సో, ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వాన పడుతుంది నైట్. సో, వాన పడినప్పుడు థండర్స్ వస్తాయి. మళ్ళీ లీగాన్ షోల్డర్స్ మీద మళ్ళీ ఆ మంటలు లాంటివి వస్తాయన్నమాట. సో, వచ్చేటప్పటికి తనేమో షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ స్కేర్ మళ్ళీ వచ్చినట్టుంది. నాకు బాగా పెయిన్ వస్తుంది చూడు అని చెప్పేసి జాంగ్‌తేతో అంటూ ఉంటాడు. ఇప్పుడు జాంగ్‌తే చూసేటప్పటికి నిజంగానే అక్కడ తనకి ఆ లైట్నింగ్ లాగా ఉంటుందన్నమాట. అంతే కాదు ఇంకా చాలా మందికి కూడా అలాగే వస్తుందన్నమాట. అంటే లీలిమ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళందరికీ కూడా ఇలాగే మంటలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా జాంగ్‌తే ఏమో అవి చూసి షాక్ అవుతుంది. అప్పుడు లీగాన్ అడుగుతాడు మేబీ 2 వరల్డ్స్‌ని దాటాం కదా మేము. అందుకని అలా వస్తుందేమో. అయితే జాంగ్‌తే నీకు కూడా వస్తుందా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జాంగ్‌తే అంటుంది చూడు నాకు వస్తున్నాయా అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు లీగాన్ ఏమో నీకు రావట్లేదులే అంటే ఇదేమైనా ర్యాండమ్ థింగా ఎందుకు కొంతమందికే వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి వెళ్ళిపోయాడు కదా! సో, లీలిమ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్‌లో చూస్తూ ఉంటాడన్నమాట. అందులో ఏం జరుగుతుంది అంటే లూనా ఏం చేస్తుందంటే వీళ్ళ ఇంటికొచ్చేసి మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి బాయ్ అని చెప్పి సీసీ ఫుటేజ్‌లో వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇదంతా లీలిమ్ చూస్తాడు. ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. తర్వాత అంటే లీగాన్ వాళ్ళ మదర్‌తో డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే పక్కనే ఒక పెద్ద గ్లాస్ వాజ్ ఉంటే దాన్ని పెట్టుకొని లీలిమ్ తల మీద కొట్టేస్తుంది. ఇంకా తను పారిపోదామని ట్రై చేస్తుంటే అప్పుడు లీగాన్ వచ్చి తన్ని తన దగ్గరున్న అంబ్రెల్లా ఉంటుంది కదా! సో, దాంతో తన్ని చంపేద్దాము అన్నట్టు తన కళ్ళలో పొడుస్తాడనమాట. అప్పుడు లీగాన్ వాళ్ళ మదర్ అంటుంది, "చంపేయి నేను అదే కోరుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ లీలిమ్ అంటాడు, "నిన్ను ఇలా చంపడానికి కాదు నేను నిన్నిన్ని రోజులు భరించుకుంటూ వస్తుంది" అని చెప్పేసి, "నేను నీ కొడుకు లాంటి వాడే ఉన్నాడు వేరే వేరే వరల్డ్‌లో. సో, అక్కడికి తీసుకెళ్తాను నిన్ను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా కింగ్డమ్ ఆఫ్ కొరియాలో ఈ ప్రెగ్నెంట్ లేడీ ఉంది కదా! సో, తను వెళ్లి ప్రైమ్ మినిస్టర్‌ని కలుస్తుంది. సో, ప్రైమ్ మినిస్టర్‌ని కలిసి ప్రైమ్ మినిస్టర్ హాలిడేస్‌లో ఉంది కదా! సో, తన ఫోన్ అనేది చూసుకోదనమాట. ఇంకా అప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీ కలిసి నీకు తెలుసా క్వీన్ వచ్చింది కదా! కింగ్డమ్ ఆఫ్ కొరియాకి అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా ప్రైమ్ మినిస్టర్ తొందరగా న్యూస్ అంతా చూస్తుంది. అదంతా చూసి వెంటనే లీగాన్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి బయలుదేరుతుందనమాట. ఇంకా లీగాన్ దగ్గరికి వెళ్తుంది. లీగాన్ దగ్గరికి వెళ్లి యువర్ మెజెస్టీ ఏంటి క్వీన్ వచ్చిందంట కదా కింగ్డమ్ ఆఫ్ కొరియాకి మరి నన్నేం చేయమంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే వాన పడుతుందనమాట. సో, వాన పడేటప్పటికి ఇంకా ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా అలాగే లైట్నింగ్ వస్తుంది. అదంతా కూడా లీగాన్ చూసేస్తాడనమాట తనకి. మీన్‌వైల్ కోర్ట్ లేడీ జాంగ్‌తేతో మాట్లాడుతూ ఉంటుంది. కోర్ట్ లేడీ ఏం చెప్తుంది అంటే నేను 1937లో పుట్టాను ఒక ప్రావినెన్స్‌లో. సో, ఆ తర్వాత 17 ఇయర్స్ దాకా అక్కడే పెరిగాను. కానీ 17 ఇయర్స్ తర్వాత ఇక్కడికొచ్చేసాను. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. అవును అప్పుడు జరిగిన కొరియన్ వార్ అనేది ఎలా జరిగింది అని చెప్పేసి అడుగుతుందనమాట. అంటే కోర్ట్ లేడీ కూడా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోంచే వచ్చింది. ఎందుకంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోనే వార్ జరిగింది కాబట్టి కొరియన్ వార్ అడుగుతుందనమాట. ఇంకా జాంగ్‌తే ఏమో షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా అడుగుతుంది కోర్ట్ లేడీ అని చెప్పేసి అని షాక్ అవుతుందనమాట. అండ్ ఇక్కడితో ఈ వీడియో అనేది అయిపోయింది. అసలు కోర్ట్ లేడీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుండి కింగ్డమ్ ఆఫ్ కొరియాకి ఎలా వచ్చింది? అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఎక్స్చేంజ్ అయ్యారు వీళ్ళిద్దరూ? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.